మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మిత్రుడు డి శ్రీనివాస్ గారు వాస్తవంగా విద్యార్థి దశ నుండే ఎన్ఎస్యుఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి యొక్క త్యాగమూర్తులే కానీ మరి వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఆయన ఆరంభం నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే తన వంతు బాధ్యతగా లక్ష్యంగా ఎంచుకొని కృషి చేసినటువంటి వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావటంలో ప్రధాన పాత్ర పోషించింది డి శ్రీనివాస్ గారు అయితే చెప్పక తప్పదంటుంది. 2004లో ఏదైతుందో డి శ్రీనివాస్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆనాడు ఏదైతుందో అటు టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుగుణంగా ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయటంలో ఏదైతే మరి వారు ఆనాడు సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గుర్తింపు చేయబడే విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించడం రాష్ట్రంలో ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందంటే అందులో ప్రధాన పాత్ర డి శ్రీనివాస్ గారి చెప్పక తప్పదంటే. నిజామాబాద్ జిల్లా ప్రముఖ కాంగ్రెస్ నేత అయినటువంటి మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు డి శ్రీనివాస్ గారు కీర్తిశేషులు రావడం చాలా బాధాకరం. నిజామాబాద్ కాంగ్రెస్లోనే కాదు, మొత్తము మనము అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో మరి పిసిసి అధ్యక్షుడిగా 2 పర్యాయాలు ఉండి పెద్దలు రాజశేఖర రెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి ఘనత సీనన్నది. నేను మరి సీనన్న మన జిల్లావాడు, ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ మరి మేము కొంచెం అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండే అప్పుడు తర్వాత డి శ్రీనివాస్ గారు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ మెంబర్ అయిండో మరి నేను అప్పుడు టీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉండే ఆయనతోని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మేము నడవడం జరిగింది. మరి వాళ్ళ యొక్క రాజకీయ అవగాహన కానీ, ప్రజలకు సేవ చేయాలనే తపన కానీ, మరి అదేవిధంగా అంటే ఏ విధంగా జిల్లాను అభివృద్ధి చేయాలి, ఏ విధంగా మనము ప్రజల దగ్గరకు ముందుండాలని చెప్పి ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. తర్వాత నేను మరి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. అంటే ఆయనతో ఉన్నటువంటి సంబంధం ఏదైతే 3-4 సంవత్సరాలు ఉన్నదో అది నిజంగా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. అది అంటే ఆయన దగ్గర ఎన్నో నేర్చుకునే ఒక రాజకీయ గురువుగా, మరి జిల్లాలో పెద్ద దిక్కుగా ఇవాళ ఆయన లేకపోవడం మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా ప్రజలకు కూడా ఒక పెద్ద దిక్కును కోల్పోయినని భావిస్తూ మరి సీనన్న యొక్క ఆత్మ శాంతించాలని మరి వాళ్ళ కుటుంబాలందరూ కూడా ముఖ్యంగా సంజయ్ గారికి, వాళ్ళ కుమారుడు అరవింద్ గారికి, మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జై సీనన్న. రాజకీయ చరిత్రలో ఒక ప్రముఖ స్థానంతో పాటు యావత్ కాంగ్రెస్ పార్టీలో మహోన్నతమైన నాయకుడిగా ఎదిగినటువంటి గౌరవనీయులు ముద్దుగా పిలువబడే సీనన్న గారు స్వర్గస్థులు అవ్వడం అనేది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యంగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకి తీరని లోటు. డి శ్రీనివాస్ గారితో నాకు 40 ఏళ్ళ అనుబంధం.
నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షుడిగా పదవి బలవంతంగా నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఈ పదవి తీసుకోవాల్సిందని పట్టుబట్టి నన్ను జిల్లా ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిగా నియమింప చేసినటువంటి రాజకీయ గురువు. కాంగ్రెస్ పార్టీలో 80 దశకంలో రాజకీయాల్లోకి తీసుకురావడమే కాకుండా ఓనమాలు కూడా నేర్పించినటువంటి మహనీయుడు శ్రీనివాస్ గారు. రాజకీయంగా ఎన్నో అడిదొడుకులు ఎదుర్కొని ఒక చిన్న స్థాయి నుండి 2 మార్లు పిసిసి అధ్యక్షుడి స్థాయికి, మంత్రి పదవి స్థాయికి ఎదగడం అనేది ఆషామాషి విషయం కాదు. దానికి కారణం ఆయనకున్నటువంటి అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ, అన్నిటికి మించి పార్టీ పట్ల ఉన్నటువంటి విధేయత, గాంధీ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం, వారి జీవితం, వారి క్రమశిక్షణ, పార్టీ పట్ల వారికి ఉన్న విధేయత మా అందరికి కూడా ఎప్పటికి కూడా మర్చిపోలేని సంఘటన. వారి మా చిరస్మరణంగా మా మధ్యలో ఉంటారనే మాట ఈ మనవి చేస్తూ వారికి మనస్ఫూర్తి శ్రద్ధాంజలి. నా చిన్ననాటి మిత్రుడు బి శ్రీనివాస్ గారు ఆయన ఎడ్యుకేషన్ అయిన తర్వాత మన ఉన్న స్థాయికి జాబు సంపాదించి బ్యాంకులో జాబ్ ఉన్నా ప్రజలతో ఉండాలి, ప్రజలకు పనులు చేసి మంచి అనిపించుకోవాలనే ఉద్దేశంతో మరి యూత్ కాంగ్రెస్లో తిరుగుతూ, అదేవిధంగా అటువంటి బ్యాంకు జాబులు కూడా వదిలేసి కేవలం రాజకీయం చేసి ప్రజలకు ఉపయోగపడాలన్న దీని ఇస్తూ ఉంటామో ఆ ప్రజలు మేలు కోరిస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేయాలని ప్రెషర్ వేసుకుంటూ చేస్తాం. మరి వారు కూడా అన్ని విధాలుగా డిస్టిక్లో ఎక్కడ కూడా విభేదాలు లేకుండా చిన్న పెద్దను కలుపుకొని అన్ని విధాలుగా రాజకీయంలో సహకరించుకుంటూ, నేను కూడా డి శ్రీనివాస్ గారు నాకు చిన్ననాటి మిత్రుడు, ఒకసారి రాజకీయాలకు వస్తే బాగుంటుందని వారి ఆలోచన మేరకే నేను 85లో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఉండి, ఆ తర్వాత 89-90లో మరి ఆ వారికి కానీ మాకైనా ఒకటేసారి తప్పనిసరిగా ఇట్లా కలుపుకుపోయే మనిషి కాబట్టి మరి అటువంటి వ్యక్తికి కొన్ని రోజులతో ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా సడన్లీ నిన్ననే మరణించినందుకు బాధపడుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కల్పాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ, వారు ఏదైతే చెప్పిన సేవలని మా వంతు కూడా మేమందరం డిస్ట్రిక్ట్లో ఇంకా ఎక్కడన్నా ఇదైతే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన చేసినాయి. అవి తప్పనిసరిగా మేమందరం కలిసి సాధిస్తాం, ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టు చేస్తాం. పొద్దున్నే కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి టీవీ చూసినారా, మన సీనన్న మన మధ్యలో లేరు అంటే సడన్గా షాక్ వచ్చింది.
మేము ముందుగా డి శ్రీనివాస్ గారి సీనన్న అనే పిలిచేవాళ్ళం, ఎప్పుడు పేరుతో పిలవలేదు. ఆయన కూడా నాకు దాదాపు 40 సంవత్సరాలు మా ఇద్దరు బంధం. ఆయన కూడా छोटे नवाब साहब అని పిలిచేవారు, షబ్బీర్ అని పిలవకుండా నవాబ్ సాబ్ అని చెప్పి పిలిచేవారు. మేమిద్దరం ఒకటేసారి 89లో మొదటిసారి ఎమ్మెల్యేగా, ఆయన నిజామాబాద్ నుంచి, నేను కామారెడ్డి నుంచి ఎమ్మెల్యే అయినాం. తర్వాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో 89-90లో ఇద్దరు ఒకటేసారి మంత్రి అయినాం. ఇద్దరం ఒకటేసారి ఫస్ట్ కామారెడ్డి సివిల్ సన్మానం, తర్వాత నిజామాబాద్ కూడా ఇద్దరం కలిసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లాకు వచ్చినాం. అట్లా 36 సంవత్సరాలుగా మంత్రి పీరియడ్లో కానీ పార్టీలో కానీ, ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నప్పుడు నేను డిప్యూటీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయినా, ఆయన రిటైర్డ్ అయినాక మన నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయినా, అట్లా మా మధ్యలో చాలా మంచి స్నేహితం ఉండే, ఒక అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువ రిలేషన్ ఉండే. నేను దేవుడితో ప్రార్థిస్తున్నాను, ఆయనకు ఆత్మశాంతి కలగాల, వాళ్ళ కుటుంబ వ్యక్తులకు కూడా ధైర్యం కల్పించాలని కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు బేగంపేట నుంచి బయలుదేరినారు. దాదాపు 45 మినిట్స్లో మీ దగ్గరికి ఈ ప్రాంతానికి రాబోతున్నాం. సోదరుడు అయినటువంటి డి శ్రీనివాస్ మాజీ మంత్రి, అదేవిధంగా 2 సార్లు నా తర్వాత 2 సార్లు పిసిసి అధ్యక్షుడు కూడా కావడం, అది కూడా ఉమ్మడి రాష్ట్రానికి. అంచెలంచెలుగా ఎన్ఎస్ఏ నుంచి ఆనాడు పెద్దలు రాజారాం గారి ఆశీర్వాదం వల్ల ఈ స్థాయికి రావడం జరిగింది. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ తోడు బతకాలని ఆలోచన వచ్చింది. 69లో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉన్నది మేడం. తప్పనిసరిగా మీరు తెలంగాణ ఇవ్వాలని కోరిక చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన ఆలోచనలో కూడా ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తోటి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి చనిపోవడం ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాని కాదు, రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు నిజంగా కూడా నిజామాబాద్లో పుట్టి పెరిగి ఈ స్థాయికి రావడం, అది నిజంగా వాళ్ళ గొప్పతనం, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం. ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియ జరుగుతున్నది. మరొకసారి నా డీపెస్ట్ కండోలెన్స్ ఆఫ్ శ్రీనివాస్ ఈజ్ నో మోర్. థ్యాంక్ యూ. మన తెలంగాణ ముద్దుబిడ్డ, అలాగే మన నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మహనీయులలో గొప్ప వాళ్ళైనటువంటి రాజకీయ దురంధరులు, అపరచానికులైనటువంటి గౌరవ డి శ్రీనివాస్ గారి యొక్క నిన్న స్వర్గస్థులైనారు. కాబట్టి వారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, ఎన్నో పదవులు అలంకరించి మరి ప్రజలకి, తన నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి ఆయన అద్భుతమైనటువంటి ఆయన సేవను అందించారు. అంతేకాకుండా చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళు ఎవ్వరు పిలిచినా కూడా పలికే వ్యక్తి, చాలా మృదు స్వభావి, అందరితో కలివిడిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి మళ్ళీ మన నిజామాబాద్ నియోజకవర్గానికి కావాల్సిన పనులన్నీ కూడా చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు.